గుంటూరు జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేవారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గల్లా మాధవే, నగర మేయర్ కోవెలమూడి నాని, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ ఒక కుటుంబాన్ని ఏ విధంగా సురక్షితంగా ఇంటికి చేరుస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని కూడా సురక్షితంగా ముందుకు నడిపిస్తున్నారన్నారు మంత్రులు. నిరంతరం శ్రేణితో బతుకు పోరాటం చేసే నగర జీవన రథసారథులైనటువంటి నా ఆటో కార్మికులందరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. ఒక ఎక్స్పీరియన్స్ ఆటో డ్రైవర్ ఏ విధంగా కుటుంబాన్ని గమ్యానికి సురక్షితంగా తీసుకువెళ్తారో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా ఒక సేఫ్గా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ బాగుపడే విధంగా గమ్యానికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నారు. అయితే మీరందరూ అడగొచ్చు, ఈరోజు గవర్నమెంట్ 15,000 రూపాయలు ఇస్తా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడాలు ఉన్నాయి. ఇందాక మొదటిది గాద వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజుకి ఈ రోజు తేడా ఏంటంటే ఆ రోజు రోడ్లు లేవు, ఈ రోజు రోడ్లు ఉన్నాయి. మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి. దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది? 20,000 రూపాయలు ఉండేది. అంటే మీకు 10,000 ఇచ్చి 20,000 ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ ని 3,000 రూపాయలు తగ్గించారు. ఇది వాస్తవమా కాదా? అంటే ఆ 17,000 అక్కడ మీకు సేవ్ అయింది, మళ్ళీ ఒక 5,000 ఎక్స్ట్రా వస్తా ఉన్నాయి. ఇది వాస్తవం. నిరంతరం శ్రేణితో బతుకు పోరాటం చేసి